సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ చిన్న. మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్ ఇండిక్ కీబోర్డ్ గురించి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం దీని గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఓకే, దీన్ని మనం ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేద్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ టైప్ చేద్దాం గూగుల్ ఇండిక్ అని చెప్పేసి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్టార్టింగ్లో వచ్చింది గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని చెప్పేసి. ఓకే, మనకి కీబోర్డ్ అనేది ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకి యాప్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని చెప్పేసి మనకి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం కీబోర్డ్ని. ఈ కీబోర్డ్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే అడుగుతుంది సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి స్టెప్ 1 డౌన్లోడింగ్ అది. ఓకే, మనకి ఇక్కడ సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అడుగుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మనకి ఏంటంటే ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మనకి జీబోర్డ్ కాదు, మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ ఇండిక్ లాంగ్వేజ్ ఉంది కదా, దాని అయితే ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనకి సెట్ పర్మిషన్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి పర్మిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇచ్చిన తర్వాత మన ఇక్కడ యాక్సెప్ట్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసేయండి. అండ్ సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ యారో మార్క్ వస్తుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది అడుగుతుంది అనమాట. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా ఏం కావాలని చెప్పేసి అడుగుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఇక్కడ మనం వైట్ పెట్టుకోవచ్చు, అండ్ బ్లాక్ పెట్టవచ్చు, అండ్ బ్లూ పెట్టవచ్చు. లేదు నాకు ఈ కలర్స్ వద్దు, నేను బ్యాక్గ్రౌండ్ ఫోటో పెట్టుకుంటా అంటే మనకి ఇక్కడ లాస్ట్లో పింక్ కలర్ ఉంది కదా, దాన్ని ట్యాప్ ఇచ్చేసేయండి. ఇక్కడ మై ఇమేజ్ అని ఉంది, అక్కడి నుంచి వెళ్ళి మనం గ్యాలరీలో మన ఇమేజ్ని తీసుకుని మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదనుకోండి, ఇక్కడ ఇంకా మీకు టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి, మీరు ఈ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మై ఇమేజ్ ఉంది కదా, అది డైరెక్ట్గా మన గ్యాలరీలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే వైట్ అయితే ఇస్తాను అనమాట. వైట్ ఇచ్చేసి నేను బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇచ్చేస్తే మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సెలెక్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ ఉంది కదా, లాంగ్వేజ్లోకి వచ్చేసినట్లయితే మన ఇక్కడ యూజ్ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంది, దాన్ని అయితే ఆఫ్ చేసేద్దాం. సిస్టమ్ లాంగ్వేజ్ మనకి పని అయితే లేదు. ఇక్కడ చూసినట్టయితే మనకి లాస్ట్లో చూస్తే మనకి ఇక్కడ తెలుగు అండ్ ఇంగ్లీష్ అని ఉంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసేసేయండి. యాక్టివేట్ చేసి మనం బ్యాక్ అయితే వచ్చేద్దాం. ఓకే, వచ్చేసి మనం ఒకసారి కీబోర్డ్ అనేది ఏ విధంగా వస్తుందనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకైతే మొత్తం టోటల్లీ మనకి కీబోర్డ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అయింది. నేను బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ తీసుకున్నాను కదా, అందుకే నాకు వైట్ అయితే వచ్చింది. మీరు ఏదైనా ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపించాను కదా ఆ విధంగా అనమాట. అండ్ ఇక్కడ మనకి సైడ్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ హిందీ అని ఉంది, ఇక్కడ హిందీ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇస్తే మనకి టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనకి ఇక్కడ అస్సాం ఉంది, బెంగాల్ ఉంది, గుజరాతీ ఉంది, హిందీ ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, మరాఠీ ఉంది, ఒడిశా ఉంది. ఓకే, పంజాబీ, తమిళ్ అండ్ తెలుగు ఉంది. మనకు లాస్ట్ వన్ తెలుగు అయితే టైప్ ఇచ్చేసి మనం ఇక్కడ ఓకే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకి ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట. మీరు తెలుగులో టైప్ చేస్తారా డైరెక్ట్, కానీ లేదంటే ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి అడుగుతుందన్నమాట. అంటే మనం రాయడం అనమాట. మనం ఇంగ్లీష్లో రాస్తే మనకు అది తెలుగులో అయితే మనకి అక్కడ టైప్ అవుతుంది. లేదు నేను తెలుగులో రాస్తానని చెప్తే మనం డైరెక్ట్గా తెలుగులోనే టైప్ చేసుకోవచ్చు. ఓకే, నేనైతే ఇంగ్లీష్ ఇస్తాను అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు నా పేరు ఇస్తా చూడండి, ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నా చూడండి. ఇంగ్లీష్లో నేను చిన్న అని టైప్ చేశాను, నాకు అక్కడ చిన్న అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, తెలుగులో అయితే రావడం జరిగింది. లేదు అనుకుంటే మనం ఇక మళ్ళీ కాన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ రాయడం అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసినట్లే మనకి ఓకే మనం ఎక్కడ ఉందో నా ఎక్కడ ఉందో చూసుకుని టైప్ చేయవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, లేదంటే ఇక్కడ మీరు రాయడంలోనే పెట్టుకోండి, ఇదే బెటర్. మనకి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ ఇదే మనకి బెటర్ అనమాట. మనం ఏది టైప్ చేసినా మనకు వస్తుందన్నమాట తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ మనకి కీబోర్డ్ కనుక నచ్చలేదు అనుకోండి, మన నార్మల్ కీబోర్డ్కి రావాలి అనుకోండి, ఇక్కడ రౌండ్ సర్కిల్ ఒకటి చూడండి, ఇక్కడ కింద గ్లోబ్ సింబల్లోని అది కానీ టైప్ చేస్తే మనకి నార్మల్ కీబోర్డ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మనకి ఇండిక్ కీబోర్డ్ కావాలంటే మళ్ళీ సేమ్ గూగుల్ ఇండిక్ కీబోర్డ్ కావాలంటే మళ్ళీ అదే ట్యాప్ చేయండి. 2 టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే మనకి అది నార్మల్గా మళ్ళీ మన యొక్క గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మనం ఇందులో ఫ్యూచర్ చూసుకుంటే కనమైన నార్మల్ ఇంకా మనకి నెంబర్స్, ఓకే నార్మల్గా నెంబర్స్, మనకి అక్కడ టైపింగ్, ఇవన్నీ మనకి ఇంకా నార్మలే కదా.
ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఏం చేసి కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం నార్మల్ మన ఫోన్లో ఏం చేసి మనకైతే రావడం జరుగుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. లేదు నాకు తెలుగుద్దు ఓన్లీ ఇంగ్లీషే టైప్ చేస్తానంటే ఇక్కడ మనకి ఏబీసీ అని చూడండి, అది టైప్ చేసినట్లయితే మనకి ఇంకా నార్మల్గా ఇంగ్లీష్ ఒకటే టైప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనకి గూగుల్ ఇండిక్ కీవర్డ్ అయితే మనకి టోటల్గా అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ వన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ అయితే తప్పకుండా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది రెడ్ కలర్లో, దాన్ని ఒక గుద్దండి. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.